దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాను నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు వణికించాయి. భూ ప్రకంపనల దాటికి దేశ రాజధాని కారాకాస్లోని భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలంతా భయోందోళనతో పరుగులు పెట్టారు. అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తొలి భూకంపం రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదు కాగా రెండోది మరింత తీవ్రతతో 7.5గా నమోదైంది. కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రం గుర్తించారు. భవనాలు ఊగిపోయిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ 2 భూకంపాల ప్రభావం రాజధాని కారాకాస్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్రంగా కనిపించింది. భూకంపాల ధాటికి కారాకాస్ లో అనేక భవనాలు ఊగిపోవడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భవనాల గోడలు పూర్తిగా కూలిపోయాయి. 2 ప్రాంతాల్లో భారీ దుమ్ము ఎగిసిపడింది. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పలువురు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. భూకంపం తర్వాత కూడా ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు బయట ఉండాలని అధికారులు సూచించారు. అంబులెన్స్లు, అత్యవసర సేవల వాహనాలకు మార్గం కల్పించాలని ఆ దేశ మంత్రి విజ్ఞప్తి చేశారు. సహాయక రక్షణ చర్యలు యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక ఇదే సమయంలో అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వెనిజువెలాలోని తీర ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు.